హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుండి అనుకుంటున్నాను నా ఓల్డ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ చూపించాలి అని. కాకపోతే ఆ ఘోరాలన్నీ చూపించి మిమ్మల్ని భయపెట్టడం ఎందుకు? అసలే చిన్న పిల్లలు చూస్తారు, జడ్చుకుంటారు కదా అని ఆగాను. కానీ ఈ రోజు ఏమైనా పర్లేదు. మీరు చూసి తీరాల్సిందంతే. నా ఆర్ట్ వర్క్స్ కొన్ని పేపర్‌లో వచ్చాయన్నమాట. అందులో అన్నీ దాయలేకపోయాను. న్యూస్ పేపర్స్ అవి మనకు కలెక్ట్ చేసి అలవాటు లేదు కదా! సో, ఒక 2 మాత్రం లక్కీగా దొరికాయి. ఇది గాంధీ జయంతికి వేసింది. ఆయిల్ పాస్టర్స్ యూజ్ చేసి వేశానన్నమాట. అండ్ ఇంకొకటి సీతారాముల కళ్యాణంకి వేశాను. ఆహ్, ఇది కలర్ పెన్సిల్స్ అండ్ ఆయిల్ పాస్టల్స్ మిక్స్డ్ మీడియా యూజ్ చేసి వేశానన్నమాట. ఓకే. నౌ ది ఘోరాతి ఘోరం ఘట్టం. ఆ సైన్ ఏంట్రా బాబు! నాగుపాములొచ్చాయి. అండ్ అది వాటర్ కలర్‌తో వేశాను. మిక్కీ మౌస్. వాటర్ కలర్స్ ఎలా వాడాలో కూడా తెలీదు నాకప్పుడు. ఆ ఏజ్‌లో ఏసిందనమాట. నాకు తెలిసి మేబీ సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఏసాననుకుంటా. అండ్ ఇవి ఆయిల్ పాస్టల్స్‌తో వేశాను. పర్లేదు. ఓ మాదిరిగా బానే ఉన్నాయి. 10థ్ అయిపోయాక హాలిడేస్‌లో ఏసా అనమాట. ఈ ఆయిల్ పాస్టల్స్ వర్క్స్ అన్నీ. అప్పుడు అవే బా నేర్చుకున్నా. ఇదొచ్చేసి క్యారికేచర్ ఆర్ట్ వర్క్ ఏదో సంథింగ్ కాంపిటీషన్ ఉందని చెప్పి ట్రై చేశా. హెడ్ పెద్దది, బాడీ చిన్నది అనుకున్నాం. కానీ అక్కడ 2 ఒకేలా వచ్చాయి. మరీ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. హ్మ్. అండ్ ఇదొచ్చేసి ఈ పిల్లేంటి మెడ ఇలా వంకర పోయింది. అంటే మనం ఏసి కూడా వంకరేసలే గదా! సో, అందుకని ఆర్ట్ కూడా వంకరగానే వచ్చింది. ఇది ఫాదర్స్ డేకి మా డ్యాడీకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఫాదర్స్ డేకి వేశాను. అది మా అన్నయ్య, ఇది నేను. అలా అనుకునేసా. అనుకోవాలండి అంతే పర్లేదు. ఆయిల్ పాస్టల్స్ మిక్స్ చేయడం కూడా రాదురా నాకక్కడ. పింక్, రెడ్, వైలెట్ వేసినట్టు వదిలేసా తప్ప అవి బ్లెండ్ చేయాలని కూడా తెలీదు నాకు. హార్ట్ సింబల్స్ వచ్చేసి న్యూస్ పేపర్స్ మీద అంటించి వేశా. ఇదేమో స్క్రాచింగ్ టెక్నిక్ వాడి వేశాను. ఫస్ట్ కలర్స్ వేసి దాని పైన బ్లాక్ వేసి దాని పైన స్క్రాచర్ ఉంటది మనకి. ఆ స్క్రాచర్ పెట్టి గీక్‌తో వేశా అనమాట. ఇదేమో పెన్ ఆర్ట్. బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్ 2 వాడి వేశా. ఆహ్, ఇదేమో కరోనా హాలిడేస్‌లో డాక్టర్స్ మేజర్ రోల్ చేశారు కదా! సో, వాళ్ళ కోసం ఏదైనా చేద్దామని చెప్పి అప్పుడు వేసి ఇన్‌స్టా‌లో పోస్ట్ చేశా. అది రోజ్. అవి వాటర్ బబుల్స్. అంతే అనుకోండి కాసేపలా. ఆ షేడింగ్స్ ఏంటో, ఆ వాటర్ బబుల్స్ ఏంటో ఏం తెలీదు. అలా అనుకోవాలి. ఇది కూడా ఆయిల్ పాస్టల్ వర్కే. అది మనమే. అమ్మాయి నేనే. అలా అనుకోనులే. ఆ రోజుల్లో ఆ పిచ్చి వేరు. అలా ఉంటదనమాట. అండ్ ఈ హార్ట్ సింబల్స్ కూడా ఇందాక న్యూస్ పేపర్ చేసి చూపించాను కదా! ఇది టిష్యూ పేపర్ మీద ట్రై చేశాననమాట. నార్మల్ పేపర్‌కి దాని పైన టిష్యూ పేపర్స్ అంటించి 3డీలో హార్ట్స్ ట్రై చేద్దాం కదా! అని చేశా. అది న్యూస్ పేపర్ మీద అండ్ ఇటు టిష్యూ పేపర్ మీద. నా పేరుతో అప్పట్లో నా పేరంటే నాకు పిచ్చి. టు బీ ఫ్రాంక్ చాలా పిచ్చి. మా స్కూల్‌లో నేను 6-10థ్ వరకు చదివిన రోజుల్లో స్కూల్‌లో నాకు తప్ప పేరు ఎవ్వరికీ ఉండేది కాదు. మన నోట్ బుక్స్‌లో కింద లోగో ఉంటది కదా! ఆ లోగోలో అలా పడవ ఉంది. దాని పైన అది వెన్యూ అని ఉంటే నేను ఆ వెన్యూ లేపేసి నా పేరు యాడ్ చేసుకొని మరీ డ్రా చేశా. అది డెడికేషన్. అలా ఉంటది. 10థ్‌లో అనుకుంటా వేశాను ఇది. ఇంకా కొన్నున్నాయి. ఇవి మరీ ఘోరాలనమాట. బాగా ఆర్ట్ కొంచెం క్రియేటివ్ ఎయ్యాలని కూడా తెలీదు. ఆ రోజుల్లో ఖాళీ దొరికితే చాలు. పేపర్ దొరికితే పేపర్ తీసుకోవడం, వేయడం. పేపర్ తీసుకోవడం, వేయడం. ఆ పేపర్‌లన్నీ అలా దాచాను. లక్కీగా ఉన్నాయన్నమాట ఘోరాలు. అది డిస్నీ ప్రిన్సెస్. యెస్. అది ప్రిన్సెస్ మీరు నమ్మాలి. ఇది మదర్స్ డేకి ఆయిల్ పాస్టల్స్ అండ్ దాని పైన 8 బి ఆ పెన్సిల్స్ నేను అప్పుడే వాడడం. అప్పుడు నాకు మా డ్యాడీ అంటే చాలా ఇష్టం. సో, రాస్తుండే ప్రతి దాని మీద డ్యాడీ, డ్యాడీ, డ్యాడీ అనుకుంటా. అది వాటర్ కలర్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏసాను. దీన్ని చూస్తే నాకు ఒక దెయ్యం గుర్తొస్తది. పొడవు జుట్టేసుకొని పొట్టిగా ఉంటది కదా! నాకు అది గుర్తొస్తది. ఈడేం చేత్తన్నాడు కట్నం వెనకాల? ఆ! అప్పట్లో 'ఆర్ఎక్స్ 100' మూవీ పిచ్చ ఫేమస్ అనమాట. సో, అందులో సాంగ్ ఉంటది కదా! 'మబ్బులోని వానవిల్లా మట్టిలోని నీటి జల్లులా' ఆ లిరిక్స్ రాసి దానికి తగ్గట్టు నేను ఓన్‌గా క్రియేట్ చేద్దామని చెప్పి ఏసా. అది మబ్బు, వాన, చినుకులు, గొడుగు అండ్ అబ్బాయి ఫీల్ మై లవ్ అంటూ ప్రపోజ్ చేస్తున్నాడు. ఆ పిల్ల పిలకలేంటి, ఆ స్కర్ట్ ఏంటి, నా క్రియేటివిటీ ఎంత రేంజ్‌లో ఉంది అంటే, ఆ గొడుగుకి అది నార్మల్‌గా పెట్టడం మానేసి గొడుగు కన్నా పెద్దది హ్యాండిల్ అనమాట. ఎస్. ఇంకా ఏ టైంలో ఏం డ్రా చేయాలో తెలియనప్పుడు ఐ యూజ్డ్ టు డ్రా ఫ్లవర్స్. ఫ్లవర్స్, బటర్‌ఫ్లైస్ రాయడం పక్కన ఏదో కొటేషన్. ఆ కొటేషన్ చూడండి రోజెస్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ గర్ల్స్ ఆర్ ఆల్‌వేస్ బ్యూటిఫుల్ అంట. ఇది నేను వాటర్ కలర్ ప్రాక్టీస్ కోసం చేశాను. టీటీసీ ట్రైనింగ్ అప్పుడు మనకి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అని చెప్పి మనం ముందు కొన్ని ఐటెమ్స్ పెడతారు. అవి చూసి చేయాలన్నమాట. సో, నేను దాని ప్రాక్టీస్ కోసం ఈ వర్క్ చేశాను. కానీ పర్లా. ఆ వర్షన్ నుంచి దాటుకుంటూ వచ్చాను కాబట్టే నౌ హియర్. మిస్టేక్స్ చేశాను కాబట్టి నేర్చుకుంటూ వచ్చా. ఇది డిగ్రీలో ఐ థింక్ ఖాళీగా ఉండి చేతిలో బ్లూ పెన్ తప్ప ఇంకేం లేక బోర్ కొట్టేసాను. లీజర్ అవర్స్‌లో. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో అనుకుంటా. ఈ 10థ్ ఆర్ 9థ్ క్లాస్ సరిగ్గా గుర్తులేదు. కానీ ఆహ్, ఆహ్, పోస్చర్ చూడండి కరెక్ట్‌గా ఉంటది.
చాలా నీట్‌గా వచ్చిందనమాట. అప్పుడు మనకు షేడింగ్స్ తెలియవు గానీ. అండ్ ఇది కూడా వినాయకుడు కూడా సేమ్ అంతే. చాలా వచ్చింది. తర్వాత ఏం చేశానంటే నా స్టూడెంట్స్‌కి రీసెంట్‌గా నేను గ్రిడ్ మెథడ్ నేర్పిస్తూ రిఫరెన్స్ ఏం లేదని చెప్పేసి దాని పైన కొట్టేసాను గ్రిడ్స్. ఇది నేను యాక్చువల్లీ ఫ్రీ హ్యాండ్ ఏసాను. సో, వాళ్ళ కోసం నా ఆర్ట్ వర్క్ త్యాగం చేసి ఆర్ట్ వర్క్ పైన గ్రిడ్స్ కొట్టేసాను. గ్రిడ్స్ చెరిపితే మొత్తం ఆర్ట్ కూడా చెరిగిపోద్ది కదా! అని చెప్పేసి ఇంకా అది అలా ఉంచేసా. ఏదో ఏద్దామని చెప్పాను. ఆ కళ్ళు, ఆ ముక్కు అయితే వామ్మో! ఇది నేను పోర్ట్రెయిట్స్ వేస్తున్నప్పుడు నువ్వు నేర్చుకుంటూ వేశాను 'ప్రభాస్‌ది'. 'బాహుబలిలో' పోజ్ ఇది. సేమ్ ఇది కూడా నా ఆర్ట్ వర్క్ త్యాగం చేసేసాను. గ్రిడ్స్ పైన కొట్టేసాననమాట స్టూడెంట్స్ కోసం. అది 'కీర్తి సురేష్'. 'కీర్తి సురేష్' అని చెప్పే వేశాను. తర్వాత ఎవరో వచ్చారనుకోండి అది వేరే విషయం. అండ్ ఇది కూడా మరి చిన్న పిల్లల ఆర్ట్ వర్క్ అది. నేను సైన్ చూడండి ఎక్కడెట్టానో రాదార్‌లో పెట్టాను. స్క్రాచింగ్ మెథడే ఇది కూడా. ఇది ఆయిల్ పాస్టల్ వర్క్. పర్లేదు కొంచెం బెటరే. చెప్పగా ఫ్లవర్స్ అంటే ఒక పిచ్చి ఉండేదని. సో, ఆ పిచ్చితోటి ఏసినవే ఈ రోజెస్ అన్నీ. అది కూడా సేమ్ ఐ థింక్ ఫాదర్స్ డేకో ఎప్పుడైతే ఖాళీగా ఉండే వేశాను. ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ మీద చూసి వేసినవి. అప్పట్లో ఏది బాగా నచ్చితే చూడడానికి ఏది అట్రాక్టివ్‌గా అనిపిస్తే అది చూడాలి, పేపర్ తీసుకోవాలి, డ్రా చేసేయాలి అంతే. ఇదేమో ఆర్ట్ వేసేసి సిండ్రెల్లాది క్రియేటివ్‌గా ఆలోచిద్దాం చెప్పి ఊల్ ఉంటది కదా! ఆ ఊల్ కట్ చేసి దాని పైన స్టిక్ చేశారనమాట. బాగుంది కదా! క్యూట్‌గా. సెల్ఫీ తీసుకుంటుంది పాప. చిరిగిపోయింది అది ఎందుకో. ఇది యూనికార్న్. పర్లే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. 'రాధాకృష్ణ' పర్లేదు. ఆ టైంలో ఇలా ఏసానంటే బెటరే. చెప్పా కదా! నా పేరంటే అప్పట్లో నాకొక పిచ్చుండేది. ఇప్పటికీ ఉందనుకోండి. ఆ పిచ్చితోటేసినవే ఇవన్నీ. సేమ్ ఇది కూడా ఏదో గ్రీటింగ్ కార్డ్ మీద చూసి వేశాను. అగైన్ ద సేమ్. దీపావళికనుకుంటా ఏదో ఏద్దాం అనుకుంటే ఏదో అయింది. ఇది నా ఫస్ట్ ఆయిల్ పాస్టల్ వర్క్ అనమాట. నేను ఆయిల్ పాస్టల్స్ కొన్న తర్వాత వేసిందిదే. సో, దాన్ని దాచుకుందాము అని చెప్పి చిరిగిపోతుంటే బ్యాక్ సైడ్ వేరే పేపర్ అంటించి మరీ దాన్ని నేను దాచాను. గుర్తుంటది కదా! ఇప్పుడు మనం ఫస్ట్ ట్రై చేసినవి ఎప్పుడు ఉంటే తెలుస్తది మనకి తర్వాత ఎంత బెటర్ వచ్చామో, ఎంత నేర్చుకున్నామో అని చెప్పి నేను అందుకే అవన్నీ దాస్తూ ఉంటాను. ఇది కూడా సేమ్ ఇలాగే నోట్‌బుక్స్ పైన కవర్ పైన ఉంటాయి కదా! అది చూసి డ్రా చేశాను. ఇదైతే ఏ మీడియం వాడానో కూడా నాకే గుర్తులేదు వివరాలు. ఇంకా చాలా ఉన్నాయి దాచాం లోపల. అన్నీ చూడలేరు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకేది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.